ఈ సభకు ముఖ్యమంత్రి గారు చెప్తే బాగుంటుందని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇదంతా ఒక కాన్స్పిరసీ లాగా ఒక చీకటి ఒప్పందం లాగా నవ్వుపడతా ఉంది తప్ప నిజంగా కూడా ఒక ఉద్దేశంతో మీరు పెట్టినటువంటి మీరు ఆ రోజు ఎంక్వైరీ పెట్టకుండా ఆలోచన లేకుండా మీరు ఈరోజు ఒక కమిషన్ని వేసేసి కమిషన్ని కూడా డైల్యూట్ చేసి ఈరోజు కమిషన్ ఇచ్చిన రిపోర్టు కోర్టులో క్వాష్ చేస్తే రేపు ఏ ఎంక్వైరీ పెట్టినా సిట్టు పెట్టినా సిబిఐ పెట్టినా దానికి ఎలాంటి మరి శాంటిటీ ఉండదు కాబట్టి దానికి కావాలనే నీరు గార్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. కంక్లూడ్ చేయండి మహేష్ రెడ్డి గారు. కూడా కాలేదు ఏంటి అధ్యక్ష, 2 నిమిషాలు కూడా కాలేదు. అంటే మీకు సొంపుగా ఉంటేనే మీరు టైం ఇస్తారా? కంక్లూడ్ చేయండి. ఏం కంక్లూడ్ చేస్తే మధ్య టైం చూడండి ఒకసారి. పొద్దున్న నుంచి అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్నటువంటి లోపాల గురించి అక్కడ కేవలం ఒక పిల్లర్ కుంగిందని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. నేను ఒకటి స్పష్టంగా ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అసలు బేసికల్ గా ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ హయాంలో అవినీతి అక్రమాలు పాల్పడినటువంటి అందరినీ జైలుకు పంపుతామన్నారు కదా అధ్యక్ష. 21 నెలలు అవుతున్నా ఏ ఒక్కరిని కూడా ఎందుకు పంపలేదు? ముహూర్తాల కోసం చూస్తున్నారా? ముడుపులు మరి ఏమన్నా చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయా? ఒక్కటంటే ఒక కేసు పెట్టలేదు. మరి ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి దాని సూత్రధారులు ఎవరో తెలియదు. మరి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు వాంగ్మూలం ఇవ్వలేదు. మరి ధరణి లాంటి ఎన్నో అంశాలు మరి ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి. మరి ఎందుకోసమని చెప్పేసి ఈరోజు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ను అరెస్ట్ చేయము అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రకటించిన దాని వెనుక మతలబేంది వారే అంటా ఉన్నారు. ఈరోజు వారు అరెస్ట్ చేయనప్పుడు పీసీ ఘోష్ గారి కమిషన్ దేనికోసం అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అరెస్ట్ ఎందుకు? ఇప్పుడు చెర్రపల్లి జైల్లో పెట్టిన అంతే, ఫామ్ హౌస్ లో ఉన్న అంతే, ఫామ్ హౌస్ లో జైల్లో ఉన్నట్టే అక్కడ పోలీసులు ఇక్కడ పోలీసులు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారంటే మరి దేనికోసం అని చెప్పి మరి వారిని జైల్లో పెట్టమని చెప్పినప్పుడు ఈ పీసీ ఘోష్ కమిషన్ గురించి చర్చ ఎందుకు? ఈ పీసీ ఘోష్ కమిషన్ గురించి దేనికోసం అని చెప్పి సభా సమయం వృధా చేస్తా ఉన్నారు అధ్యక్ష. కర్త కర్మ క్రియ అన్ని నేనేం చెప్పినటువంటి మరి కేసీఆర్ గారిని ఈ రోజు వరకు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కేసులు పెట్టలేదు. మరి కేసీఆర్ని ఏం చేయం, ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లోనే పరిమితం చేద్దాము, వారిని ఓడగొట్టడమే పెద్ద శిక్ష అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పలికే పలుకులు చూస్తూ ఉంటే మరి ఎందుకోసమని ప్రేమ పుట్టిందో ప్రజలకు అనుమానాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. మరి అంతేకాదు ఈరోజు ఏ ప్రాజెక్ట్ అయినా కాస్ట్ బెనిఫిట్ రేషియో ప్రకారం కడతారు అధ్యక్ష. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం కాస్ట్ బెనిఫిట్ రేషియో ప్రకారం లేదని చెప్పి కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోసేది కాదు, 1000 కోట్లు ఎత్తిపోసినా పోయకున్న 1000 కోట్లు ఖర్చు చేసేటువంటి మరి ఒక గుడి బండి అని చెప్పి చెప్తున్న సందర్భంగా మరి దేనికోసం అని చెప్పి దాని మీద పూర్తి ఎత్తున మీరు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు. ఎత్తిపోసేది గోదావరిలో మళ్ళీ పంపిస్తా ఉన్నారు. మరి ఎత్తిపోసి మళ్ళీ తిప్పిపోతున్న పథకం అని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఎత్తిపోసి గోదావరిని పోస్తామని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద తప్పిదం జరిగి 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వ్యయం జరిగినా కూడా దాని మీద ఎందుకోసమని చెప్పి చర్యలు తీసుకొని దానికోసం ఎందుకోసమని చెప్పి మరి ప్రభుత్వము సీరియస్ గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదో మరి ఎందుకోసం నీరు గార్చిందో మరి దానికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. జనరల్ గా నేరం చేస్తే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు, కానీ ఏ రోజు కూడా నేరం చేసిన దాని మీద చట్టసభలో చర్చ జరగడం భారతదేశ చరిత్రలో ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఈరోజు నేరం చేసిన అంశం అని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. నేరం చేసినప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి తప్ప నేరం చేసిన అంశాన్ని ఈరోజు చట్టసభలో తీసుకొచ్చి చర్చ చేస్తామంటే ఇది ఏ రకంగా సబబో